హలో అండి. నాన్ వెజ్ ప్రియులందరికీ లివర్ అంటే ఇష్టం కదా! ఇంకా అది ఫ్రై చేసుకొని సైడ్ డిష్‌గా పెట్టుకుంటే ఇంకా సూపర్‌గా ఉంటుంది కదా! అయితే ఈ లివర్‌ని షాప్ వాళ్ళు ఇలా కట్ చేయకుండానే ఇస్తారు. వాటితో పాటు కందనకాయలు గూడా ఇస్తారు. కాకపోతే కందనకాయలు ఉడకడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి వాటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. లివర్ అయితే తొందరగా కుక్ అవుతుంది కదా! నేను కందనకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, లివర్‌ని కూడా కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకున్నా. అయితే లివర్ ఫ్రై చేసుకోవడానికి ఈ చిన్న ఉల్లిపాయ సరిపోతుంది. ఎక్కువ ఉల్లిపాయలు వేసినా తియ్యగా అయిపోతుంది కర్రీ. అందుకే నేను చిన్న ఉల్లిపాయ మాత్రమే తీసుకున్నా. బాండీలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయల ముక్కలు వేసుకొని, అవి బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని, తర్వాత లివర్‌ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లివర్ వేసిన తర్వాత కాస్త ఉప్పు వేసి కలిపి 10 నిమిషాలు మూత పెట్టి వదిలేస్తే అవి కుక్ అవుతాయి. వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఐదు నిమిషాల్లో అల్లం పచ్చివాసన పోయి ఇంకా లివర్ బాగా డ్రై అయిపోతుంది. బాగా డ్రై అయిన తర్వాత మాత్రమే దానికి కావలసిన కారము, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది. వాటర్ ఏమీ ఉండకుండా బాగా రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. మనం ఈ లివర్‌ని కలపడం మధ్యలో ఆపేసామంటే అవి పేలాల్లాగా పేలుతాయి. వచ్చి మొహం మీద కూడా పడతాయి. అందుకని వాటిని కొంచెం చూసుకొని మీద పడకుండా జాగ్రత్తగా ఫ్రై చేయాలి. లేకపోతే అవి పేలి మీద పడే ప్రమాదం అయితే ఉంది. చివరిగా కొద్దిగా కొత్తిమీర, అలాగే ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని దించేసుకోవడమే. తర్వాత సర్వ్ చేసుకొని తినేయడమేనండి. ఇంకా లివర్ ఫ్రై మాత్రం చాలా బాగా కుదిరింది. మా వాళ్ళకైతే బాగా నచ్చింది. నేనైతే ఇలా చేస్తాను. మీరెలా చేస్తారో కామెంట్ చేయండి. మా ఇంట్లో వాళ్ళకైతే ఈ లివర్ ఫ్రై బాగా నచ్చింది. మీరెలా చేస్తారో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.